వెల్కమ్ టు ఓఎస్జీ న్యూస్. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. స్వచ్ఛ దివస్ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు. వివేకానందరెడ్డి దారుణ హత్యకు గురై 6 ఏళ్లైనా ఇంకా న్యాయం దక్కలేదు. స్వార్థం అనేది లేకుండా రాజకీయాలు చేసే వ్యక్తి పవన్, అనకాపల్లి ఎమ్మెల్యే. రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్లాంట్ ను కాపాడతామని ప్రకటించారు బివి రాఘవులు. ప్రజా సిద్ధాంతాన్ని నమ్మే వ్యక్తి పవన్ కళ్యాణ్, పెందుర్తి ఎమ్మెల్యే. నగర పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇవ్వండి, నగర మేయర్ గొలగాని హరివెంకట. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఆర్కే బీచ్ రోడ్డులో అవగాహన ర్యాలీ. కందుల దుర్గేష్ పార్టీలు మార్చినట్లు ఊసరవెల్లిలా మాటలు కూడా మారుస్తున్నాడు. టెక్కలి మండలం ప్రాథమిక ఉన్నత పాఠశాల హెచ్ఎం వైఖరిపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం. స్వచ్ఛ దివాస్ కార్యక్రమంలో భాగంగా తనకు ఏర్పాటు చేసిన ప్రజా వేదిక సభలో ప్రజలతో సీఎం చంద్రబాబు ముఖాముఖి నిర్వహించారు. చివరి రక్తపు బొట్టు వరకు ప్రజలకు సేవ చేస్తానని, రాబోయే 22 ఏళ్లలో ఏపీని దేశంలో నెంబర్ 1 గా చేస్తానని సీఎం స్పష్టం చేశారు. విభజన జరిగిన రాష్ట్రాన్ని మనం అగ్రస్థానంలోకి తీసుకుపోయేవాళ్ళం. అందులో కొన్ని తప్పులు నావి ఉన్నాయి. మీరు కూడా ఎక్కడికక్కడ ఓకే వేరే వాళ్ళు వస్తే ఏదో ఉద్ధరిస్తారనుకుంటారు. మళ్ళీ ఇదంతా కూడా చూస్తే వైకుంఠపాళి మారి పైకి ఎక్కడం, కిందన పడడం, మళ్ళా నేను పైకి తీసుకెళ్లడం, ఇది ఒక అలవాటుగా మారిపోయింది. ఈరోజు గుజరాత్ ఉంది, 20 సంవత్సరాలుగా ఒకే ప్రభుత్వం ఉంది. మోడీ గారు సీఎంగా ఉన్నారు. ఆయన కంటే ముందు కూడా గవర్నమెంట్ ఉంది. మళ్ళా ఆయన సీఎం కొనసాగాడు. ఇప్పుడు ఆయన పీఎం అయ్యాడు. ఆ రాష్ట్రంలో బీజేపీ గవర్నమెంటే ఉంది. దానివల్ల లాభం ఏంటని మీరు ఒక్కసారి ఆలోచిస్తే, ఎప్పుడైతే కంటిన్యూగా ఒక ప్రభుత్వం ఉంటే పనులు కూడా స్థిరత్వంగా జరుగుతాయి. దానివల్ల అభివృద్ధి కూడా సుస్థిరంగా ఉంటుంది. ఈ విషయం మనందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నేను ఇక్కడ ఎవ్వరికీ సమస్యలు లేవన్నాం, చాలా సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలన్నీ కూడా మీరు చూస్తే ఈరోజు ఈ మీటింగ్ ద్వారా చెప్తున్నాను. ఈ ప్రభుత్వం నేను వస్తానే పేదల పింఛన్లు 3,000 నుంచి 4,000 పెంచాను. ఆ 3,000 కూడా ఎవరిచ్చారు? 200 నుంచి ఒకేసారి 2,000 రూపాయలు చేసింది నేనే చేశాను. అంత మును కూడా పింఛను ప్రారంభించింది ఎన్టీ రామారావు గారు ప్రారంభించారు. ఈరోజు 4,000 రూపాయలు పింఛన్ చేసి పింఛను ఏప్రిల్ నుంచి ఇస్తానని, ఏప్రిల్ నెల నుంచే మీకు పింఛన్ ఇచ్చిన ఏకైక ప్రభుత్వం ఈ ప్రభుత్వం. మీకు ఒక్కరికే కాదు, ఇప్పుడే ఇక్కడ దివ్యాంగులు ఉన్నారు. 3,000. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి దారుణ హత్యకు గురై 6 ఏళ్లైనా ఇంకా న్యాయం దక్కలేదని ఆయన కుమార్తె సునీత ఆవేదన వ్యక్తం చేశారు. వివేక 6వ వర్ధంతి వేళ వైఎస్ఆర్ జిల్లా పులివెందులలో ఆమె నివాళులు అర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. 6 సంవత్సరాలు అయింది నాన్నగారు వైఎస్ వివేకానందరెడ్డి గారు హత్య జరిగి. 6 సంవత్సరాలుగా పోరాడుతున్నాం న్యాయం కోసం. ఈ 6 సంవత్సరాల్లో ఎంత పోరాడినామో అందరూ చూస్తున్నారు. ఈ రోజు చూస్తే పరిస్థితి ఒక్కరు తప్ప వీళ్ళు అందరూ బయట లక్షణంగా బ్రతుకుతున్నారు. అక్యూస్ అందరూ బయట ఉన్నారు. ఇన్వెస్టిగేషన్ ఆగిపోయింది. ట్రయల్ మొదలు పెట్టట్లేదు. న్యాయం వస్తుందా? ఈ దారుణమైన హత్య గురించి ఇంతగా పోరాడుతున్నాము. వైఎస్ వివేకానందరెడ్డి గారికి ఇంత అన్యాయం జరిగితే న్యాయం జరగలేదు, మరి ఇంకొకరికి ఎలా న్యాయం జరుగుతుందని అనుకుంటాము. ఎవరైతే నిందితులు అని చెప్పబడ్డారో వాళ్ళకంటే ఎక్కువ శిక్ష మాకు, మా కుటుంబానికి ఎక్కువ పడుతున్నట్లుగా ఉంది. ఇది న్యాయం అసలు? కానీ ఖచ్చితంగా న్యాయం జరుగుతుందన్న నమ్మకం అయితే ఉంది. సిబిఐ వాళ్ళు మళ్ళీ ఇన్వెస్టిగేషన్ మొదలు పెడతారు అని అనుకుంటున్నాను. ఐఎమ్ హోపింగ్ కోర్టు వాళ్ళకి ఖచ్చితంగా ఇది చేస్తారని ఆశిస్తున్నాను. వాళ్ళని ప్రాధాన్యపడుతున్నాను. నాకు తెలిసి అయితే చాలా లోపాలు జరిగాయి, ఇన్వెస్టిగేషన్ లో జరిగాయి, ప్లస్ ట్రయల్ లో జరుగుతున్నాయి. ట్రయల్ మొదలే పెట్టట్లేదు. అక్యూస్డ్ నో హౌ టు మేనేజ్ ది సిస్టమ్. వాళ్ళకి ఎట్లా సిస్టమ్ ని బైపాస్ చేయాలో, ఎట్లా మేనేజ్ చేయాలో తెలుస్తున్నట్లుంది. ఇంకా ఎందుకు మనకి ఇట్లా న్యాయం జరగకుండా ఉంది?
కానీ పోరాటం అయితే జరుగుతుంది, చూద్దాం. లెట్ us see where it goes. సపోర్ట్ అయితే ఇస్తాము అని చెప్పారు, కానీ ఎంత మటుకు చేయగలుగుతారు ఇది స్టేట్ గవర్నమెంట్ పరిధిలో లేదు ప్రస్తుతానికి. కానీ విట్నెసెస్ అందరూ ఇక్కడే ఉన్నారు, చనిపోతున్నది పరిస్థితి కూడా చూస్తున్నాము. విట్నెసెస్ అని జాగ్రత్త పరచుకోవాలి, అక్యూస్డ్ జాగ్రత్త పరచుకోవాలి, లేకపోతే జస్టిస్ అనేది ఎట్లా వస్తుంది? ఎవరైతే దీంట్లో విట్నెస్ గా ఉన్నారు, ఎవరైతే దీంట్లో నిందితులుగా ఉన్నారు, అందరి బాధ్యత ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ మీద ఉంది. వీళ్ళందరినీ జాగ్రత్తగా వాళ్ళ హెల్త్ సంగతి చూసుకోవాలి, వాళ్ళ సేఫ్టీ గురించి చూసుకోవాలి, లేకపోతే జస్టిస్ అనేదానికి న్యాయమే లేదు. అదే కాకుండా చాలా మంది విట్నెసెస్ హోస్టైల్ అవుతున్నారు, విట్నెసెస్ మీద ప్రెషర్ పెడుతున్నారు, మీ స్టేట్మెంట్స్ వెనక్కి తీసుకోండి అని. అట్లాంటివి కూడా జరగకూడదు. ఇప్పటికి చాలా ఇన్సిడెంట్స్ జరిగినాయి, సస్పిషియస్ డెత్స్ ఉన్నాయి, అవన్నీ కూడా ఆగాలి. అవి ఎందుకైతున్నాయి? అబ్స్ట్రక్షన్, జస్టిస్ ప్రాసెస్ లో ఈ అబ్స్ట్రక్షన్ అనేది జరగకూడదు. ఆ ప్రికాషన్స్ తీసుకునేదానికి వీ హ్యావ్ టు గెట్ సపోర్ట్ ఫ్రమ్ ద స్టేట్ గవర్నమెంట్. స్వార్థం అనేది లేకుండా రాజకీయాలు చేసే వ్యక్తి పవన్ అని అనకాపల్లి ఎమ్మెల్యే కొనతాల రామకృష్ణారావు అన్నారు. రాజకీయం లేకుండా సినిమాలో ఉంటే ఎన్ని కోట్లు సంపాదించేవారో, కానీ ప్రజల కోసం పవన్ రాజకీయాల్లోకి కొనసాగారు. జై జనసేన, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం. ఈరోజు ఎంతో శుభదినం. 12వ ఆవిర్భావ సమావేశంలో భగవంతుడు కూడా మనకి హోలీ పండుగను ఇచ్చాడు. హోలీని ఎంత వైభవంగా ఆనందంగా చేసుకుంటామో మన 12వ ఆవిర్భావ దినోత్సవం కూడా ఆ విధంగా జరుపుకోమని భగవంతుడు ఈ రెండింటిని ఒకటే రోజు తీసుకురావడం అన్నది చాలా గొప్ప సందర్భం. ఈరోజు నాగబాబు గారు ఇప్పుడే మాట్లాడినప్పుడు చెప్పారు, ఈయన తల్లికి కష్టం లేకుండా పుట్టాడు మా తమ్ముడు అని చెప్పారు. అంటే అటువంటి పుట్టిక ఎవరికి వస్తుంది అంటే కారణ జన్ములకు వస్తుంది. కారణ జన్ముడు ఎవరంటే మన ప్రీతమ జననేత పవన్ కళ్యాణ్ గారు. మనం 2వ స్వతంత్ర పోరాటం చూసాం మొన్న ఎన్నికల్లో. అందులో ఒంటి చేతితో ఈ కురుక్షేత్ర మహాసంగ్రామాన్ని నడిపించినటువంటి నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది పవన్ కళ్యాణ్ గారు మాత్రమే అని చెప్పక తప్పదు. ఈరోజు కూటమి లేకపోతే అధికారం లేదు. కూటమి రావాలి, కూటమి ఏర్పడాలి, ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళాలి, ఈ స్వర్ణాంధ్రగా మార్పు చేయాలి అనే ఉద్దేశంతో బీజేపీ, తెలుగుదేశం, జనసేన 3 కూడా కలిపినటువంటి మహనీయుడు. ఈరోజు కూటమి లేకపోతే మనం ఊహించుకోగలమా చెప్పండి? ఈరోజు కేంద్రంలో ప్రభుత్వం ఏర్పడడానికి, రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడడానికి, ఈ రాష్ట్రానికి సంపద సృష్టించి విభజన వల్ల ఎంత నష్టపోయామో ఈరోజు అధికారంలోకి వచ్చాక ఆ నష్టాన్ని పూడ్చే కార్యక్రమం, సంపద సృష్టించేటువంటి నాయకత్వం ఈరోజు మన దగ్గర ఉంది. మొన్ననే ప్రధాని గారు చెప్పారు, మేరే సాత్ పవన్ హై అన్నారు. పవన్ నా చెంత ఉంటారని నాకు చెప్పారు వాళ్ళు, నా చెంత పవన్ ఉన్నారని. ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలంతా ఈ పవన్ చెంత ఉన్నారనేసి మరొక్కసారి తెలియపరుస్తూ, ఈ సమకాల రాజకీయాల్లో స్వార్థం లేకుండా రాజకీయాలు చేసే వ్యక్తుల్ని ఈ మధ్యకాలంలో ఎక్కడా చూడటం లేదు. నేను మొదట ఎంతవరకు వెళ్తుందని అందరూ అనుమానాలు ఉంటే మాకు కూడా అనుమానం ఉండేది. కానీ ఆ అనుమానాన్ని పటాపంచలు చేసి ఈయన పట్టుదల. విశాఖ గాజువాక రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్లాంట్ ను కాపాడుతానని ప్రకటించారు. బివి రాఘవులు కుర్మన్నపాలెం దీక్ష శిబిరానికి వచ్చిన బివి రాఘవులు రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్లాంట్ను కాపాడుతామని ప్రకటించారు బివి రాఘవులు. కూర్మనపాలెం దీక్ష శిబిరానికి వచ్చిన బివి రాఘవులు స్టీల్ ప్లాంట్ కార్మికులకు అన్యాయం చేశారు. వీఆర్ఎస్ పేరుతో కార్మికులను బయటకు పంపిస్తున్న ప్రభుత్వం కాంట్రాక్ట్ కార్మికులను తీసేస్తున్నారు. పోరాటాలతో సాధించుకున్న స్టీల్ ప్లాంట్ను అమ్మేసి ప్రైవేట్ స్టీల్ ప్లాంట్కు అనుమతిస్తున్నారు. ప్యాకేజీ వలన స్టీల్ ప్లాంట్ అభివృద్ధి జరగదు. స్టీల్ ప్లాంట్కు సొంత గనులు సేల్ విలీనం చేస్తేనే స్టీల్ ప్లాంట్ నిలబడుతుంది. ఎన్ఎండిసి నుంచి ఐరన్ ఓర్ తీసుకురావాల్సిన పరిస్థితి, రైల్వే రేకులు కూడా ఇవ్వని పరిస్థితి. దీనికి ప్రధాన కారణం కేంద్రం స్టీల్ ప్లాంట్ను అమ్మేయాలనుకోవడమే. స్టీల్ ప్లాంట్ భూములను కొల్లగొట్టాలని అదానీ లాంటి వాళ్ళు కాపు కాసి ఉన్నారు. కార్మికులందరూ ఐక్యతగా ఉండాలి, ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లాలి. స్టీల్ ప్లాంట్ను కాపాడుకోవడానికి దీర్ఘకాలిక ప్రణాళిక రూపొందించాలి. దీనికి రాజకీయ పార్టీలు కూడా నిజాయితీగా సహకరించాలి.
ఇంకో పైసా ఖర్చు కాబోతుంది, ఇంత ఖర్చు మేము పెట్టలేమని చెప్పేదానికి కూడా ఏమీ లేదు. అటువంటి దానికి ఏమి అర్థం ఈ ప్రభుత్వానికి ఉందని. శైలిలో కలపడానికి కూడా అదనంగా రూపాయి ఖర్చు అయ్యేది ఏం లేదు. ఒక నిర్ణయం చేయడం, ఆ నిర్ణయం కూడా చెడ్డ నిర్ణయం కాదు. అందరిలో భాగంగా ఉన్నప్పుడు, శైలిలో ఉన్నప్పుడు, ఒక చోట ఇబ్బంది అయినప్పుడు ఇంకో చోట ఆదుకునేదానికి అవకాశం ఉండే ఒక సంస్థ దానికి అండగా ఉంటుంది. దానికి ఒక పైసా ఖర్చు లేదు. దానికి ఈరోజు నిర్ణయం ఇది పూర్తి స్థాయి ఉత్పత్తి జరిగిందనుకోండి, కార్మికులకు జీతభత్యాలు ఇవ్వడానికి కూడా ఈ సంస్థకి ఏమి ఇబ్బంది ఉండదు, బ్యాంకు అప్పులు చెల్లించడానికి కూడా ఇబ్బంది ఉండదు. కానీ ఇది పూర్తి స్థాయి సామర్థ్యంతో ఉత్పత్తి చేయకుండా ఏదో ఒక రకంగా ఆటంకం, ఒకరోజు బొగ్గు ఆటంకం అయితే, ఒకరోజు ముడి, ఈ పోర్ట్ ఏమో ప్రైవేట్ రంగానికి వెళ్ళిపోయింది, అది మనకి ఇబ్బందులు పెడతా ఉంది. కనీసం ఇప్పుడు ప్రభుత్వం పరిష్కారం వెంటనే చేయగలిగింది ఏంటంటే సొంతగానే ఇవ్వడం అని చెప్పేసి. బహుశా ఈ స్టీల్ ఉత్పత్తి ఖర్చులో కూడా ముడి ఇనుము భాగం ఎక్కువ ఉంటుంది. వాటిని సొంత గని ఇవ్వడం ద్వారా ఆ ఖర్చు తగ్గించుకొని వ్యవహార సరళి కానీ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం దోలబాడికి వెళ్ళడం మొదలెట్టింది. రాజకీయ పదవుల కోసం కాదు, ప్రజల అవసరాలు తీర్చమని ఒక వ్యక్తి సిద్ధాంతాన్ని నమ్మి పనిచేస్తారని పెందుర్తి ఎమ్మెల్యే రమేష్ బాబు అన్నారు. పిఠాపురంలోని జనసేన ఆవిర్భావ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. వేదికను అలంకరించిన మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, వివిధ పదవుల్లో ఉన్న నాయకులకి, వేదిక ముందున్న జన సైనికులు, వీర మహిళలందరికీ పేరు పేరున నా ఉదయపూర్వక నమస్కారాలు. 11 సంవత్సరాలు పూర్తి చేసుకుని 12వ సంవత్సరంలోకి అడుగుపెట్టిన జనసేన కుటుంబ సభ్యులందరికీ కూడా ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఒక వ్యక్తి రెక్కల కష్టంతో, ఒక వ్యక్తి కష్టంతో, ఒక వ్యక్తి మీద ఉన్న నమ్మకంతో ఈరోజు మేమంతా గెలిచి ఇక్కడ కూర్చున్నాం. ఓవర్ నైట్ ఇది మనకు రాలేదండి. పవన్ కళ్యాణ్ గారు పోరాటాలు, ప్రజల పట్ల, ప్రజల అవసరాల పట్ల ప్రతి ఇంటిలో ఒక కొడుకులాగా వారు నిలబడి చేసిన పోరాటాలు పవన్ కళ్యాణ్ గారికి మీరు తోడుండి నడిపించిన దానికే ఈ రోజున మేము ఇక్కడ కూర్చున్నాం. 21కి 21 గెలిచామని చెప్పి అది మా గొప్పతనం అని మేము అనుకుంటే అది చాలా తప్పవుద్ది. ఇది పవన్ కళ్యాణ్ గారు ఈరోజు మేమంతా గెలిచి ఇక్కడ కూర్చున్నాం. అది గుర్తెరిగి పనిచేయాలని చెప్పి మేమంతా అనుకుంటా ఉన్నాం. మరొక విషయం, 12 సంవత్సరాలు పూర్తయిన తర్వాత అధికారంలోకి వచ్చిన 9 మాసాల్లో ఈ రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్ట పెంచడంతో పాటు 9 నెలల కాలంలో అనేక సమస్యల మీద గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ఎలా స్పందించారో, ప్రజల అవసరాల పట్ల అధికారంలో ఉన్నా కూడా అలా స్పందించిన వ్యక్తి మన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. ఎప్పుడు ప్రజల పక్షాన ఉంటూ మా అందరికీ అనేక మీటింగుల్లో, ఇంటర్నల్ మీటింగులో కానీ మన బహిరంగ సభ కానీ వారు చెప్పింది ఒకటే, రాజకీయాలు పదవుల కోసం కాదు, ప్రజల అవసరాలు తీర్చడం కోసం, ప్రజలకు సేవ చేయడం కోసం అని వారు చెప్పేది తూచా తప్పకుండా మనందరం పాటించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అన్న మీ దగ్గరికి రావటం లేట్ అయింది కానీ జీవితకాలం భగవంతుడి సాక్షిగా మీతోనే ఉంటా. మీరు ఏ బాధ్యత. నగర పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇవ్వండి. నగర మేయర్ గోలగాని హరి వెంకట కుమారి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు స్వచ్ఛ సర్వేక్షణ్, స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని నగర మేయర్ గోలగాని హరి వెంకట కుమారి పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వము గైడ్లైన్స్ తో మనము ప్రతి మంత్ కూడా ఒక కార్యక్రమము ప్రతి 3వ శనివారము చేపట్టడం జరుగుతుంది. దాంట్లో భాగంగానే ఈరోజు ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ ప్లాస్టిక్ని సమూలంగా నివారించడము, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించడము ఈరోజు ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశము. మీ అందరికీ తెలుసు, ప్లాస్టిక్ వల్ల మనకి ఎన్నో అనర్థాలు వస్తున్నాయి. దానికి ప్రత్యామ్నాయంగా మనము ఈ
క్లాత్ బ్యాగ్స్, జూట్ బ్యాగ్స్, ఈ కప్స్ అంటే మనము గోధుమలతో తయారు చేసిన దాంతో తయారు చేసిన కప్స్ కానీ, అలాగే చెరుకు పిప్పుతో తయారు చేసిన కప్స్ కానీ మనము యూజ్ చేయడానికి చాలా బాగుంటుంది. మనము ఏదైతే స్విగ్గీ, జొమాటోలో మనం ఆర్డర్ చేస్తామో ఫుడ్, వాళ్ళు ప్లాస్టిక్ కవర్స్తో ఇస్తారు. అది ఆ వేడి వల్ల అది కరిగి మనం కూడా ఆ ఫుడ్ని మనం తినటం వల్ల చాలా అనేకమైన క్యాన్సర్స్ ఇప్పుడు రావడం జరుగుతుంది. అంతేకాదు మనము స్టేషన్స్లో, రైల్వే స్టేషన్స్లో, బస్ స్టాండ్స్లో టీ కోసం వెళ్తాము. ఆ టీ కప్స్ కూడా మనకి అందులో పేపర్ కప్స్ అనుకుంటాము, కానీ అందులో కూడా 1 లేయర్ ప్లాస్టిక్ లేయర్ అన్నది ఉంటుంది. అటువంటి కప్స్లో మనం టీ తాగటం వల్ల మనకి అనేక రకాలైన క్యాన్సర్స్ రావడం జరుగుతూ ఉంది. ఒకప్పుడు వేరే, ఇప్పుడు ప్రతి ఒక్కరికి కూడా ఈ క్యాన్సర్ అన్నది రావడం మీరు తరచు చూస్తూ ఉన్నారు. దీని యొక్క ముఖ్య కారణం ఈ ప్లాస్టిక్ని మనము వాడడము. స్విగ్గీ, జొమాటో అండ్ అలాంటివి ఆర్డర్స్ చేయడం వలన మనము ఆ వేడి పదార్థం అందులో ఆ కవర్స్ కొంచెంగా కరుగుతుంది, అది మనకు తెలియదు. అలాంటి ఫుడ్ మనం తినటం వల్ల మనకి క్యాన్సర్స్ వస్తున్నాయి. ఇవన్నీ నివారించాలంటే రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో కార్యక్రమాలు చేస్తారు. అలాగే గ్రేటర్ విశాఖ మున్సిపల్ స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఆర్కే బీచ్ రోడ్డులో శనివారం అవగాహన ర్యాలీ నిర్వహించారు. జిల్లా కలెక్టర్ హరిందిరి ప్రసాద్ పాల్గొని ఆయన మాట్లాడుతూ ప్లాస్టిక్ రహిత నగరంగా విశాఖను తీర్చిదిద్దుతామని కలెక్టర్ తెలిపారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి గౌరవ మేయర్ గారికి, మన జిల్లాలకి స్పెషల్ ఆఫీసర్గా నియమించబడిన గౌరవనీయులు భాస్కర్ సార్ గారికి, ఇక్కడ వచ్చేసినటువంటి మున్సిపల్ శాఖ సిబ్బంది మరియు ప్రజలందరికీ కూడా నా నమస్కారాలు. స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఆదేశాల మేరకు ప్రతి నెల 3వ శనివారం మనము ఈ స్వచ్ఛాంధ్ర కార్యక్రమం నిర్వహిస్తున్నాము. ప్రతి నెల కూడా ఒక్కొక్క థీమ్ మీద ఈ కార్యక్రమం మనం నిర్వహిస్తున్నాము. ఈ వారం బ్యాన్ ఆన్ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ అండ్ యూజ్ ఆఫ్ రీయూజబుల్స్ అనే థీమ్ మీద మనము ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాము. ప్లాస్టిక్ ఎంత హానికరమైనది నేను చెప్పక్కర్లేదు, ప్రజలందరికీ తెలుసు. మన సరౌండింగ్స్ కానీ మన హెల్త్ కానీ చాలా ఇబ్బంది కలిగించే పెద్ద సమస్య ప్లాస్టిక్. ఈ ప్లాస్టిక్ నిషేధం అనేది ప్రతి ఒక్కరు కూడా పాటించాలి. రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలకు సహకరించాలని సందర్భంగా కోరుతున్నాను. మీ అందరికీ తెలుసు, విశాఖ నగరాన్ని ప్లాస్టిక్ నిషేధ నగరంగా మార్చడానికి మనము ప్రణాళిక వేసుకొని గత నవంబర్ నెల నుంచి ఆహ్వాన కార్యక్రమాలు, అదేవిధంగా మ్యానుఫ్యాక్చరర్స్, సప్లయర్స్ కూడా ఆల్టర్నేట్ ప్రోడక్ట్స్ మీద మనము ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది, ఆహ్వానం కల్పించడం జరిగింది. జనవరి 1వ తారీఖు నాటి నుంచి మనము ప్లాస్టిక్ నిషేధాన్ని పూర్తిగా అమలు చేస్తున్నాము. కానీ ఇప్పుడు చూస్తే కూడా నగరంలో చాలా చోట్ల ప్లాస్టిక్ వాడకం అనేది కొనసాగుతుంది. దాన్ని పూర్తిగా అడగట్టాలంటే మీరందరూ కూడా కందుల దుర్గేష్ పార్టీలు మార్చినట్లు ఊసరవెల్లిల మాటలు కూడా మారుస్తున్నాడు. నేను ఒక్కటే అడుగుతున్నా, ఎమ్మెల్సీగా నీకు రాజకీయ భిక్ష పెట్టింది వైఎస్ఆర్ కదా? అప్పుడు చంద్రబాబును ఇష్టం వచ్చినట్లు తిట్టలేదా అని కారుమూరు వెంకటరెడ్డి ప్రశ్నించారు. కందుల దుర్గేష్ అని అంటే బహుశా మీ అందరికీ తెలిసి ఉండకపోవచ్చు చాలా మందికి. ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా ఉన్నాడు, చాలా మందికి తెలియదు. ఆయన నిన్న వాళ్ళ పార్టీ ఆవిర్భావ దినోత్సవం జరిగితే ఆయన ఊసరవెల్లి రంగులు ఎలా మార్చిద్దో అంతకంటే ఎక్కువ రంగులు మార్చి, అంటే పార్టీలు మారాడులేండి. నిన్న ఆయన చెబుతున్నాడు, మీ తండ్రి రాజశేఖర రెడ్డి కాకపోతే నువ్వు కనీసం కౌన్సిలర్ కూడా అయి ఉండేవు. అయ్యా కందుల దుర్గేష్ గారు, తమరు ఎమ్మెల్సీగా మీకు భిక్ష పెట్టింది ఎవరు? రాజశేఖర రెడ్డి గారు. 2007 నుంచి 2019 మధ్య మీరు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీగా రాజశేఖర రెడ్డి గారి భిక్ష వల్ల, ఆయన దయ వల్ల అయ్యారు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆశీస్సులతోటి శాసనమండలి సభ్యులుగా 6 సంవత్సరాలు పనిచేసిన సందర్భంలో
రాజశేఖర రెడ్డి గారు చేపట్టినటువంటి ప్రజా సంక్షేమ కార్యక్రమాలని ప్రజాబాహుళ్యంలోకి తీసుకువెళ్ళడానికి నిరంతరం కృషి చేసినటువంటి నేపథ్యంతో తిరిగి అదే పద్ధతిలో జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో పెద్దలందరి సహకారంతో పేద ప్రజల సంక్షేమం కోసం, అభివృద్ధి కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపట్టే ప్రతి కార్యక్రమాన్ని కూడా క్షేత్రస్థాయికి తీసుకువెళ్లి బలోపేతం చేయడానికి కృషి చేస్తానని సందర్భంగా తెలియజేస్తూ, దాని తర్వాత మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరకు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో చేరి ఆ రోజు మళ్ళీ మీరు చంద్రబాబు నాయుడు గారిని తిట్టిన మాటలు, పోలవరం ప్రాజెక్టుని నీరుగార్చడానికి చంద్రబాబు నాయుడు గారు మరొకసారి తనదైన శైలిలో కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. మళ్ళీ నిన్న మీరు చంద్రబాబు నాయుడు గారిని విధులని గారిని మళ్ళీ పొగట్టం. ఒక పక్కన గ్రేట్ విజనరీ ఆఫ్ ఇండియాగా పేరు పొందినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఎన్ని పార్టీలు మారారు మీరు? కాంగ్రెస్, తర్వాత వైఎస్ఆర్సీపీ, మళ్ళీ ఇప్పుడు జనసేన, ఇన్ని పార్టీలు మారారు మీరు. అంటే మీరు మీ జనసేన కూడా అంతే రంగులు మారుస్తూ ఉంటది కాబట్టి సేమ్ మీకు అట్లానే మార్చి ఎక్కడికి వెళ్తే అక్కడ ఇది పడితే అది వాగటం మీకు అలవాటు అయిపోయింది. రాజశేఖర రెడ్డి గారి ఆశీస్సులతో 2009వ సంవత్సరంలో కాంగ్రెస్ పార్టీ ఎంపీగా జగన్మోహన్ రెడ్డి గారు అయ్యారు. కానీ రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత రాజశేఖర రెడ్డి గారు లేనటువంటి సందర్భంలోనే 5,43,000 ఓట్ల మెజార్టీతో పార్లమెంట్కి ఎన్నికైన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. రాజశేఖర రెడ్డి గారు చనిపోయినాకే సింగిల్ గానే ఆయన అపోజిషన్ లీడర్ 67 సీట్లు, 45% ఓటింగ్, సింగిల్ గానే 151 సీట్లు ముఖ్యమంత్రి, సింగిల్ గానే. మీలాగా మీరు ఈరోజు ఎమ్మెల్యే అయ్యారంటే అది ఈవీఎంలదయో లేదంటే మీరు 3 పార్టీలు 3 జెండాలు కలిసి దుష్ప్రచారం వల్ల మీరు ఈరోజు ఎమ్మెల్యే అయ్యారు, మంత్రి పదవి వచ్చింది మీకు. సో మంత్రి పదవి వచ్చినప్పుడు మన స్థాయి ముందు ఎక్కడి నుంచి వచ్చిందో వాళ్ళని విమర్శ చేయటం మానేయాలి. మానేసి ప్రజలకు ఏం చేస్తాం, మనం టూరిజం పరంగా, మీరు టూరిజం శాఖ మంత్రి, మరి మీరు టూరిజం శాఖ మంత్రిగా ఉంటే రిషికొండకి బ్లూ ఫ్లాగ్ హోదా పోయింది. సిగ్గుతో తలదించుకోండి, ముందు సిగ్గుతో తలదించుకొని దానికి సమాధానం చెప్పండి ఫస్ట్. అంతే తప్ప ఇలా పిచ్చి పిచ్చి వాగుడు దయచేసి వాగొద్దు. టెక్కిలి మండలం పెద్దసాన ప్రాథమిక ఉన్నత పాఠశాల హెచ్ఎం వైఖరిపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామంలో ఆయన దిష్టి బొమ్మతో గ్రామస్తులు, విద్యార్థులు ర్యాలీ చేసి దిష్టి బొమ్మను దగ్ధం చేశారు. నిన్న మొన్న జరిగిన ఇన్సిడెంట్ ఏంటంటే, స్కూల్లో ఒక మా ప్రసాద్ సార్ అనే తెలుగు మాస్టర్ మీద వ్యక్తిగతంగా కక్ష కట్టి చర్యలు చేశారు ఒక హెచ్ఎం గారు. తర్వాత ఏమిటంటే అడిగిన విషయం తెలియకుండా అతను లేనిపోని విషయాల్లో క్రియేట్ చేసి అతనే ఇండివిజువల్ గా మొత్తం స్వతంత్రంగా చేసేసి అతన్ని సస్పెండ్ కూడా చేశారు, ఊరు పెద్దలకు కూడా తెలియకుండానే. నెక్స్ట్ అడిగిదామంటే ఇప్పుడు ఆ సార్ కూడా రావట్లేదు. ఎందుకంటే ఇలా జరిగిందంటే అతను ఒక కులానికి తక్కువయ్యి అతని మీద సాధింపు కూడా చేశారు. అదే విషయంగా అడిగితే ఏమంటే ఇలా నానా బూతులు కూడా తిట్టారు. ఏదో రికార్డింగ్ ఇవ్వండి ఒకసారి వినండి సార్. ఇదే మా మాజీ చైర్మన్ గారు మాట్లాడుతుంటే ఇలా అసభ్యకరంగా మాట్లాడండి. మరొకసారి వినిపిస్తాను మీకు, ప్లీజ్ వినండి. మీకు మీ తల్లిదండ్రులకి పెద్దలకి అందరికీ నమస్కారం. నాకు సంబంధం లేదయ్యా, నాకు సంబంధం లేదయ్యా. అంటారు అలా హెచ్ఎం మేసర్ ప్లాన్ చేసుకొని ప్రీ ప్లానెడ్ గా నిన్న హాలిడే ఈవేళ సాటర్డే ఎందుకు లీవ్ పెట్టారు? ఆయనకి ఎందుకు లీవ్ పెట్టి దీనికి డిఈఓ గారు, ఎంఈఓ గారు దీనికి స్పందించాలి. ఎందుకు రాలేదు ఆయన? సరే ఇప్పుడు ఆయన ఏదో పని ఉంటే ఎంఈఓ గారు పంపించాలి కదా, ఎంఈఓ గారు ఎందుకు రాలేదు ఈ టైం వరకు? ఇంత టైం వరకు గ్రామంలో అందరు మీరు చూశారు, పిల్లలు ఉన్నారు, పేరెంట్స్ ఉన్నారు, అందరూ ఉన్నారు. పోనీ 5-10 మంది ఉంటే పోనీ స్పందించడం ఓకే. ఆ వేళ వచ్చి ఎవరిని కనుక్కోకుండా, పేరెంట్స్ లేకుండా 2-3 స్కూల్ చైర్మన్ అవుటర్స్, ఆమెకే సంబంధం, ఆమెను పెట్టి మీరు ఎట్లా మాట్లాడతారు చెప్పండి? ఆయన పెట్టి మీరు అనమాట వచ్చి ఇమీడియట్ సస్పెండ్ చేశారు. ఆవిడ కూడా రావాలి. ఇప్పుడు ఆ సస్పెండ్ లెటర్ ని రివోక్ చేసుకొని ప్రసాదరావు మేషార్ని విధుల్లోని పెద్దవిడిగా చేయాలని మా మీడియా వాళ్ళు కూడా మా కొద్దిగా ఇట్లు మీడియా